ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉండబోతుంది? పోయినసారి మీరు చెప్పారు మిథున రాశి వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు, వాళ్ళు కూల్గా వెళ్ళిపోతారని మాట్లాడుకుంటే కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు, మీరు చూసారు లేదో కామెంట్స్ కూడా ఏం బాగుందండి మాకు అన్నట్టుగా పెట్టారు. అసలు మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ జూలై నెల నుంచి అయినా ఎలా ఉండబోతుంది? సో మిథున రాశి మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ జూలై మంత్ గురించి చూస్తే ఇది చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఒకటి వారాహి నవరాత్రులు ఉన్నాయండి. ఎవరికైతే కోర్టు వ్యవహారాలు కానీ లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ, అంతేకాకుండా ఎవరికైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ నవరాత్రులు చక్కగా చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. రెండోది జూలై 6న తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఎవరికైనా కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఉండి టోటల్ ఫ్యామిలీ అంత ఇబ్బంది పడుతూ ఉంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గురు పూర్ణిమ ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో ఉండి లేదంటే గురుదశ ఎవరికైనా నడుస్తున్నా లేదంటే గురు గోచారంలో సరిగా బాగలేకపోయినా కానీ గురుగారు, గురు పౌర్ణమి రోజు నార్మల్ గా గురువుకి శనగలు దానం చేయమని చెప్తారు కదా, అది కూడా చేయొచ్చు అంటారా? శనగలు దానం చేయొచ్చు, ఎల్లో కలర్ బట్టలు దానం చేయొచ్చు. గురువు అంటే సేవ చేయాలంట. గురువుకి శుశ్రూష అంటారు, అంటే సేవ చేయాలంట. అంటే సూర్యుడికి నమస్కారాలు చేయాలి, తెనికి శైలాభిషేకం చేయాలి, అలా ఒక విధంగా ఉన్నట్టు గురువుకి సేవ చేస్తే బాగుంటుంది. అందుకని గురువుకి ఏ విధంగా సేవ చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, ఏదైనా చిన్న వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వటం, బట్టలు పెట్టడం, ఇలాంటివన్నీ కనుక చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది అని చెప్తారనమాట. అంతేకాకుండా నాగపంచమి, శ్రావణ మాసం రోజున వచ్చే పంచమిని నాగపంచమిగా పిలుస్తారు. ఎవరికైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేకుంటే కాలసర్ప దోషము, తర్వాత రాహుకేతువుల దోషాలు కనుక ఉంటే ఆ రోజున కనుక మనకి నిష్టగా ఉండేసి పొట్టలో పాలు పోసి ఇది కనుక కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి వస్తుందండి. ఇవి మనకి ఆషాఢ మాసంలో ఉన్న 4 ముఖ్యమైన పండగలు అని చెప్పుకోలేదంటే విశేష దినాలని మనం చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశిర నక్షత్రాల ప్రకారం కనుక చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పునర్వసు 1-3 పాదాలు కూడా మిథున రాశి కింద వస్తారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మనకి మిథున రాశి వస్తారు. లేదంటే మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మిథున రాశి. మనకి ఈ మంత్లో కనుక చూసుకుంటే సూర్యుడు ఒక్కడే మారుతూ ఉన్నాడండి, మిగతా ఎలాంటి గ్రహాలు కూడా చేంజెస్ లేదు. వీళ్ళకి ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యారు. మీరు చెప్పిన విధంగా మిథున రాశి వాళ్ళకి కొంచెం ప్రాబ్లంలో పర్టికులర్ జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేశారు. నాకు కాల్స్ వచ్చాయండి. బట్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే వీళ్ళకి జూలై మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడు గ్రహస్థితిని బట్టి అంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం బట్టి ప్రకారం మనకు చూస్తుంటే వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది. తర్వాత ధనం విశేషమైన ధనం వస్తుంది, సంపదలు వచ్చేస్తాయి, అర్ధ లాభము అంటే ఫైనాన్షియల్గా వీళ్ళకంతా చాలా బాగుంటుంది. జాబ్ ప్రకారంగా కూడా వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఏ ప్రకారంగా మీరు చూసుకున్నా కానీ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఈ మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని గమనించవచ్చు. మనం ఇప్పుడు సూర్యుడు బట్టి చూసుకుంటే ఎలా ఉంది అంటే సూర్యుడు మనకి వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఈ మంత్ అంతా బాగుండాలి లేదు అన్నది వీళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వీళ్ళు పరిచయస్తులను బట్టి, వీళ్ళు టైం స్పెండ్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సత్సంగత్యం అంటారు కదా, అలాగా దుష్ట సాంగత్యం చేస్తే చెడు ప్రభావం ఉంటుంది అంటారా? మీరు కూడా ఆస్ట్రాలజర్ అయిపోయారు నన్ను ఇంటర్వ్యూ చేసి వీళ్ళకి ఏమని చెప్తారంటే మహర్షులు హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవేద నిష్ఫలం, కృషి వాణిజ్య వెత్తరాశిగతవు అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంట, నీచ బుద్ధి కలిగి ఉంటుందంట హీనత్వం. తర్వాత దుష్ట సంసర్గో, దుష్టులతో సవాసం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనస్తాపం, మనసులో ఏదో ఒక బాధపడుతూ ఉంటారు. శిరోవేద, తలనొప్పి వస్తుందంట విపరీతంగా. అంతేకాకుండా వ్యవసాయం కానీ బిజినెస్ కానీ ఏదైనా కనుక చేస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకి మహర్షులు చెప్తారు. అయితే వీళ్ళకి 8th హౌస్లో దృష్టి ఉండటంతో ఏదో ఒక గొడవలు ఇంట్లో అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. సూర్యుడికి సంబంధించిన విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి మంచి యోగ్యతనిస్తున్నాడు, అంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నారు అని మనం చెప్పుకోవాలన్నమాట. కుజుడు కనుక చూసుకుంటే మనకి ఏమని చెప్తున్నాడు, విత్తలాభ సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, తృతీయ స్థానికి కుజ అంటారు. మీరు ఇందాక కామెంట్ పెట్టారు చూసారా, ఏమంటే బాగుందండి ఏం పడలేదు. ఈ మంత్ వాళ్ళకి అదే కామెంట్ మళ్ళీ చూసి మళ్ళీ పెట్టమనండి.
చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ మంత్ బాగుండి తీరాలి వాళ్ళకి. అది కూడా ఇంకా సో ఎవరైతే ఈ రాశిని చూస్తున్నారో గురుగారు ఛాలెంజ్ ఇది. సో మీకు ఎలా ఉంటుందో కామెంట్ మళ్ళీ పెట్టండి, కామెంట్ పెట్టాలి. సో వీళ్ళకి ఏమలా ఉంటుందంటే ధన ప్రవాహం బాగుంటుంది. ఏమంటే విత్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ అనుకోతే ధన ప్రవాహం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అన్ని పనులు బంగారు వస్తువులు కొనే అవకాశం కూడా వీళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో అగైన్ దృష్టి ఉండటంతో శత్రువుల పైన వీళ్ళది పై చేయిగా ఉంటుంది. తర్వాత 10వ ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా చాలా బాగుంటుందని మనం తెలుసుకోవాలి. తర్వాత వీళ్ళకి శుక్రుడు 11వ ఇంట్లో ఉండి అగైన్ వీళ్ళకి చాలా చాలా యోగ్యతనిస్తూ తీసుకొస్తున్నారండి. 11వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో శారీరకంగా చాలా బాగుంటారు. ఎలా అంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రే ఏకాదశి ఫలం అని చెప్తారు. అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి స్వీట్స్ భోజనం అవన్నీ చేసేస్తూ అన్ని పనులు జయప్రదంగా చేసుకుంటూ వెళ్తారు. అయితే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. శుక్రుడు 5వ ఇంట్లో దృష్టి ఉండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే పిల్లలకి ఏమైనా ఒంట్లో బాగోకపోవడం, అనారోగ్యం ఇలాంటివి ఏమైనా వస్తాయి, లేకపోతే స్కూల్స్ ఈ ఎక్స్టర్నల్ అంటారా, వాళ్ళ హెల్త్కి సంబంధించి అంటారా, లేకపోతే రెండు అండి. ఇప్పుడు పిల్లలకి నిన్న మొన్నదాకా ఫ్రీ హ్యాండ్గా తిరిగారు, సడన్గా స్కూల్కి వెళ్ళటం, స్కూల్లో సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, వాళ్ళు టూ మచ్ స్ట్రెస్ అయి ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన ఫోన్లు కన్నిటికి దూరం ఉండి హోమ్ సిక్నెస్, మైండ్ సిక్నెస్ వాళ్ళకి కూడా వచ్చి ఉంటాయి. కొంచెం పిల్లలు బాధపడుతుంటారు, బాధపడి వాళ్ళకి ఫీవర్ రావటము, బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రాలను బట్టి వీళ్ళకి ఎలా ఉంది గురుగారు? ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలండి. ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం, హ్యాపీగా ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు. ఇది పాజిటివ్. నెగిటివ్ సైడ్లో కనుక చూస్తుంటే వీళ్ళకి కలహము, నాశనము చూపిస్తుందండి. అంటే ఏదో ఒక విషయంలో గొడవ పట్టము, అనుకున్న పని రిజల్ట్ రాక దాంట్లో టోటల్ ఆ పని అంతా వీళ్ళకి నాశనం పోయే ఏమంటారు పాడైపోయే చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. నెగిటివ్ సైడ్లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యనాశనం. గొడవలు అంటే కుటుంబంలోనే బయట గురుగారు? అంటే వీళ్ళకి గొడవలు అండి, వీళ్ళకి కుజుని వాళ్ళ అన్నదమ్ముల మధ్య, తర్వాత ఆస్తుపాసుల మధ్య, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గొడవల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ కుజుడితో వచ్చే గొడవలు చాలా షార్ప్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అంటే ఏదో అవుతుంది, టక్కన అయిపోతుంది పని. అప్పటిదాకా వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఎవరో వచ్చి వీళ్ళు వాళ్ళని కొట్టడం, వాళ్ళని వీళ్ళని కొట్టడం, ఎట్లాంటి పనులు జరుగుతుంది. సడన్గా అంటే భార్య, తర్వాత సిబ్లింగ్స్, తమ్ముళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు, ధనలాభం బాగుంటుంది, క్షేమప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి కూడాను గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం లత్తా కనుక వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళ శని వల్ల ఉందంటే సుఖనాశనం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా విషయంలో కంఫర్టబుల్గా ఉంటే, ఇంట్లో కానివ్వండి, వెహికల్స్ కానీ అక్కడెక్కడో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆ కంఫర్ట్ అనుకునేది లేకుండా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ గురుగారు. మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏమంటారు? వీళ్ళకి పరిహారం ఎక్కువగా కనుక చూసుకుంటేనండి, సూర్యుడి వల్ల ఐశ్వర్యం వస్తుంది, కుజుని వల్ల వీళ్ళకి కలహాలు, గొడవలు అవుతున్నాయి అన్నమాట. అయితే సూర్యుడు కొంత ఏమవుతానంటే మంచి సద్బుద్ధి, ఇందాక మీరు చెప్పారు చూసారా, వీళ్ళకి ఏమవుతుందంటే దుర్మార్గుల సహవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా చక్కగా సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటము, విష్ణుమూర్తిని పూజించటము, ఇవి చేస్తే చాలా బాగుంటుంది. అయితే చండీ హోమము, చండీ పారాయణం కూడా వీళ్ళకి చాలా చెప్తుంది. ఎందుకంటే గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇప్పుడు వారాహి నవరాత్రుల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అండి, అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇంకొకటి, కొంతమందికి ఆస్ట్రాలజికల్గా ప్లానెటరీ కాంబినేషన్ బాగున్నా కానీ రియల్ లైఫ్లో వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వరండి. సో దీన్ని ఏమంటారంటే మనకి హారోస్కోప్ గ్యాప్ అంటారు. నేను మొన్న ఒక జాతకం చూశాను, ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి, అసలు ఆ జాతకంలో ప్రాబ్లమే లేదు, చిన్న చిన్నవి ఉంటాయి అనుకోండి, కానీ వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వట్లా. ఆ బ్లోజం, ఆ బ్లీస్ డామినేట్ చేస్తున్నాయేమో ప్రాబ్లమ్స్. హారోస్కోప్ బాగుంది కానీ వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే హారోస్కోప్ ఇది ఏ కేటగిరీ హారోస్కోప్, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా బి కేటగిరీలో ఇలా ఉంది. ఎక్కడో గ్యాప్ ఉంటుంది అనమాట. ఇది గ్యాప్ని మనం శాపాలంటారు. ఓకే, ప్లానెట్స్ దేవుడు మీకు ఇచ్చేసాడు, బట్ స్టిల్ మీరు అనుభవించట్లేదంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవి మార్చుకోవాలి. మూవ్ అవ్వటము. తర్వాత పితృశాపాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకున్నా కర్మలు క్రియలు. తర్వాత వీళ్ళ చుట్టూ దిష్టి పెట్టేవాళ్ళు, ఏడుపులు, ఏడ్చేవాళ్ళు, శాపాలు, ఇవన్నీ కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి.
ఇవి ఎలా పోతాయి అంటే వీళ్ళ యొక్క జీవిత విధానాన్ని కరెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, అలాంటి గ్యాప్స్ ఉన్న వాళ్ళు ఇవి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చూసుకోవచ్చు ఎందుకంటే మనకి కర్మ చాలా పవర్ఫుల్ అండి. మనం ఎక్కడ చేసినా కర్మను బట్టే ఉంటుంది అనమాట. నీకు ప్లానెట్స్ బాగున్నాయి బట్ స్టిల్ మీరు అనుభవించట్లేదు, రావట్లేదు అంటే సంథింగ్ మీరు చేశారు. ధనాన్ని తిట్టుకుంటా కూర్చొని ధనం అంటే ఎట్లా వస్తుంది? నా లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. కొంతమంది మాట్లాడితే ధనాన్ని అవమానిస్తూ ఎలా ఎందుకు అలా ఎందుకు నాకు మనుషులు అంటే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఈ ధనం వచ్చినప్పుడు దానికి అలానే ఇప్పుడు మరి ధనలక్ష్మికి కోపం వచ్చేస్తుంది కదండి. ధనానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకి ధనానికి ఇచ్చుకోవాలి కదా. అలానే మనం చేయాల్సిన పనులు ఇంట్లో పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోవటం, మనకి కులాచారాలను పాటించటము, ఇలా మన లైఫ్ స్టైల్ మనం కరెక్ట్గా ఉండాలి కదా. మనలో 100 రకాల చెడు ఆలోచనలు పెట్టుకొని మనకందరూ మంచి చేయాలంటే అట్లా మనం మంచిగా ఉంటాయి కదా. అందుకని ఇది మీరు చెప్పినట్లుగా కొంతమంది కామెంట్ పెట్టే అవకాశం ఉంది. రెండోది ఈ గోచార ఫలితాలు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయండి, 100% ఇవి కాదు. ఎందుకంటే గోచారం అనేది జాతకంలో ఉంటేనే ఈ గోచారంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనకి ఎవరికైనా మృత్యు భయం అని ఉందనుకోండి, అది జన్మజాతకంలో ట్రిగ్గర్ ఉంటేనే ఇక్కడ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అవుతారు. జన్మజాతకంలో లేకపోతే వీళ్ళు ఎవరు. అందుకని జన్మజాతకం చూపించుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ రాశి ఫలాలు ఏంటంటే మనకి బ్రాడ్ ఐడియా, ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ ఫ్రీ మూమెంట్ ఉండొచ్చు అని. ఇది మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది రియల్గా అనేది వాళ్ళ జన్మజాతకాన్ని, తర్వాత వాళ్ళ యొక్క దశల్ని, భుక్తుల్ని వాటిని చేస్తే ఇంకా కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. రైట్ గురుగారు. సో చూసారు కదండి జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో. సో మీకు కూడా ఏదైనా సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే గురుగారు చెప్పిన పరిహార మార్గాలు పాటించడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆయన అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.